ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి ఢిల్లీ పర్యటన చాలా విజయవంతంగా ముగించుకుని మళ్ళీ తిరిగి గన్నవరం ఎయిర్పోర్టుకి బయలుదేరటం అనేటటువంటిది జరిగినటువంటి ప్రధానమైన అంశాల్లో ఒక అంశం. వారు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారితో పార్లమెంట్లో ఉండేటటువంటి ప్రధానమంత్రి కార్యాలయంలో దాదాపుగా 90 నిమిషాలు పైబడి అనేక రాష్ట్రానికి సంబంధించినటువంటి వ్యవహారాలపై డిస్కస్ చేయటం అనేటటువంటిది, సాధారణంగా వాటిలో వచ్చేటటువంటి రాజకీయపరమైనటువంటి అంశాలతో పాటుగా రాష్ట్రం యొక్క ఆర్థికపరమైనటువంటి ఇబ్బందుల గురించి తీవ్రంగా చర్చించటం అనేటటువంటిది మరొక పరిణామంగా దాన్ని భావించాలి. సో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారితో చర్చల అనంతరం వారు ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ గారితో కూడా చాలాసేపు ఇవ్వాల్సినటువంటి బాకీల మీద, రాష్ట్రానికి రావాల్సినటువంటి నిధుల మీద కూడా చాలా విపులంగా చర్చించటం అనేటటువంటిది ఒక రకమైనటువంటి రాష్ట్రపరంగా చూస్తే ఒక మంచి చర్యగా దాన్ని మనం భావించవచ్చు. సో రెండు పార్టీల యొక్క, రెండు ప్రభుత్వాల యొక్క అభిమతం కానీ వారి యొక్క బాడీ లాంగ్వేజ్ కనుక చూస్తే రేపు మేలో జరగబోయేటటువంటి ఎన్నికల్లో కేంద్ర ప్రభుత్వంలో ఎన్డీఏ ప్రభుత్వం, రాష్ట్రంలో వైసీపీ ప్రభుత్వం మళ్ళీ తిరిగి రావడానికి అవకాశాలు ఉన్నాయి అనేటటువంటిది అనేక సర్వేలు చెప్తున్నటువంటి నేపథ్యంలో ఈ ఇద్దరి మధ్య చర్చలు జరగటం, అది కూడా రాష్ట్రం సర్వతోముఖాభివృద్ధిగా అభివృద్ధి చెందడానికి ఉపయోగపడేటటువంటి అనేక అంశాల మీద మాట్లాడటం అనేటటువంటిది తప్పనిసరిగా హర్షించాల్సిన విషయం. ఒకసారి మనం నరేంద్ర మోడీ గారితో జగన్మోహన్ రెడ్డి గారు చర్చించినటువంటి విషయాల యొక్క వివరాల్లో కనుక మనం వెళ్తే, సో వారు ఇందాక మనం అనుకున్నట్లుగా పార్లమెంటులోని ప్రధానమంత్రి కార్యాలయంలో దాదాపు 90 నిమిషాల పాటు వారితో డిస్కస్ చేయటం, రాష్ట్రానికి సంబంధించినటువంటి పలు అంశాలపై వారు చర్చించడం కూడా ఇందాక మనం మాట్లాడుకున్నాం. దాంట్లో ప్రధానంగా వారు మాట్లాడింది పోలవరం ప్రాజెక్టు గురించి. సో పోలవరం ప్రాజెక్ట్ అనేటటువంటిది ఇది కేంద్ర ప్రభుత్వం వారి యొక్క ఖర్చులతో నిర్మించేటటువంటి జాతీయ ప్రాజెక్ట్ ఇది. సో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విభజన జరిగిన తర్వాత ఆంధ్రప్రదేశ్లో వారికి పోలవరం ప్రాజెక్ట్ అనేటటువంటిది జాతీయ ప్రాజెక్టుగా గుర్తిస్తూ దానికి సంబంధించినటువంటి ఎంటైర్ ఎక్స్పెన్సెస్ని కేంద్ర ప్రభుత్వమే భరించేటట్టుగా జరిగినటువంటి ఒప్పందం తర్వాతి కాలంలో చంద్రబాబు నాయుడు గారు ఆ కన్స్ట్రక్షన్ తీసుకుని నరేంద్ర మోడీ గారి భాషలో చెప్పాలనంటే అదొక ఏటీఎంగా ఉపయోగపడేటటువంటి యంత్రంగా చంద్రబాబు నాయుడు గారు వాడుకున్నారనేటటువంటిది వారి మీద చేసినటువంటి ప్రధానమంత్రి హోదాలో వారు చేసినటువంటి అభియోగం. సో దీన్ని మనం కనుక చూస్తే ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు వారితో మాట్లాడుతూ పోలవరం ప్రాజెక్టులో కాంపోనెంట్ వారీగా సీలింగ్ ఎత్తివేయడానికి కేంద్ర ఆర్థిక శాఖ అంగీకరించింది. దీనితో పాటు ప్రాజెక్టు తొలి విడతని సత్వరమే ప్రాజెక్టుని పూర్తి చేయడానికి 12,911 కోట్ల నిధులను విడుదలకు కూడా ఆర్థిక మంత్రిత్వ శాఖ అంగీకరించిందని, ఈ రెండు అంశాలు కేంద్ర కేబినెట్ ఆమోదం కోసం ఎదురు చూస్తున్నాయని, దీనిపై తక్షణమే దృష్టి పెట్టాలని చెప్పి ముఖ్యమంత్రి కోరారు. అంటే 12,911 కోట్ల రూపాయల విడుదల కోసం, అదే రకంగా కాంపోనెంట్ వారీగా ఉండేటటువంటి సీలింగ్లన్నీ కూడా ఎత్తివేయాలనేటటువంటిది ఈ రెండూ కూడా కేంద్ర ఆర్థిక శాఖ అంగీకరించింది. సత్వరమే మీరు కేంద్ర కేబినెట్లో దీన్ని చర్చించి వాటికి ఆమోదం తెలపాలని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు వారిని అభ్యర్థించారు. రెండవది, పోలవరం మొదటి విడత పూర్తి చేయడానికి దాదాపు 17,144 కోట్లు ఖర్చు అవుతాయి. ఇప్పటికే దీనికి సంబంధించిన ప్రతిపాదన కూడా జలశక్తి శాఖలో పెండింగ్లో ఉందని, వాటిని వెంటనే పరిశీలించి ఆమోదం తెలపాలని కూడా కోరారు. 2014 జూన్ నుంచి 3 ఏళ్ల పాటు తెలంగాణ రాష్ట్రానికి ఏపీ జెన్కో విద్యుత్ సరఫరా చేసిందని, దీనికి సంబంధించి 7,230 కోట్ల రూపాయల బకాయిలు పెండింగ్లో ఉన్నాయి. అంచేత వాటిల్ని ఆల్రెడీ కేంద్ర ప్రభుత్వం ఆ బకాయిలు చెల్లించాలని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి లిఖితపూర్వకమైనటువంటి ఆదేశాలు ఇచ్చినటువంటి సందర్భంలో ఆ బకాయిలు వెంటనే చెల్లించేటటువంటి ఏర్పాట్లు చేయాలని కూడా అభ్యర్థించారు. తర్వాత రాష్ట్ర విభజన సమయంలో ఇచ్చిన ప్రత్యేక హోదా సహా ఇతర హామీలను కూడా అమలు చేయాలని సీఎం రాష్ట్ర ప్రభుత్వ మన ప్రధానమంత్రి గారు కోరారు. రాష్ట్ర ఆర్థిక పురోగతికి ప్రత్యేక హోదా అత్యంత అవసరం. పెట్టుబడులు రావటమే కాకుండా తద్వారా మెరుగైనటువంటి ఉపాధి అవకాశాలు కూడా ఏర్పడతాయని చెప్పి పీఎం గారికి అభ్యర్థించారు. రాష్ట్రంలో 13 జిల్లాలని 26 జిల్లాలుగా విభజించామని,
ప్రతి జిల్లాకు ఒక మెడికల్ కాలేజ్ ఉండేలా రాష్ట్రంలో కొత్తగా ఇప్పటికే 17 మెడికల్ కాలేజీలు నిర్మిస్తున్నాం. కొన్ని కాలేజీల్లో తరగతులు కూడా ప్రారంభమయ్యాయని చెప్పి ప్రధానమంత్రి గారి దృష్టికి తీసుకువెళ్లారు. తర్వాత కాలేజీల ఏర్పాట్లకు సంబంధించి తగిన సహాయ సహకారాలు అందించాలిగా ప్రధానమంత్రిని కోరటం జరిగింది. అదే రకంగా విశాఖ నగరాన్ని భోగాపురం ఇంటర్నేషనల్ ఎయిర్పోర్టుతో అనుసంధానించేలాగా ప్రతిపాదించినటువంటి భోగాపురం, భీమిలి, ఋషికొండ, విశాఖపట్నం పోర్టులను కలిపే 55 కిలోమీటర్ల 6 లేన్ల రహదారికి తగిన సహాయ సహకారాలు అందించాలని చెప్పి ప్రధానమంత్రిని కోరారు. విభజన చట్టంలో పేర్కొన్నటువంటి విశాఖపట్నం కర్నూలు హైస్పీడ్ కారిడార్ని వయా కడప మీదుగా బెంగళూరు వరకు పొడిగించాలని, దీనిపై తగిన పరిశీలనలు పూర్తి చేసిన ఈ ప్రాజెక్టు సాకారం అయ్యేలా చూడాలని చెప్పి ప్రధానమంత్రిని కోరారు. అదే రకంగా కడప, పులివెందుల, ముదిగుబ్బ, సత్యసాయి ప్రశాంతి నిలయం, హిందూపూర్ కొత్త రైల్వే లైన్లను దీంట్లో భాగంగా చేపట్టాలని కోరిన సీఎం ఈ ప్రాజెక్టు వలన వెనుకబడ్డ రాయలసీమ ప్రాంతానికి చక్కటి కనెక్టివిటీ ఏర్పడుతుందని సీఎం చెప్పారు. అదే రకంగా విశాఖపట్నం మెట్రో రైల్ ప్రాజెక్టుని వీలైనంత త్వరగా ఆమోదించాలని చెప్పి కోరారు. సో ఈ విషయాలన్నీ కూడా ప్రధానమంత్రితో గంటన్నర సమావేశాల్లో మాట్లాడుతూ రాజకీయపరమైనటువంటి అంశాలు కూడా మాట్లాడారు. సో దీంతో మనం చంద్రబాబు నాయుడు గారు అమిత్ షాని, అదే రకంగా నడ్డాని కలిసి వెనక్కి వచ్చి ఏం మాట్లాడుకున్నారో, ఏం మాట్లాడుకోవాలని అనుకున్నారో కూడా తెలియచెప్పలేనటువంటి పరిస్థితుల్లో మనకు అందిన సమాచారం ప్రకారం సో అమిత్ షా గారి నేతృత్వంలో తప్పనిసరిగా మేము ఇండిపెండెంట్గానే పోటీ చేయాలి భారతీయ జనతా పార్టీ అనుకున్నట్లుగా అదే విషయాన్ని చంద్రబాబు నాయుడు గారికి చెప్పినట్లుగా కూడా మనకు తెలిసింది. ఇవాళ పురంధరేశ్వర్ గారు మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉండేటటువంటి 21,000 గ్రామాలని కూడా బీజేపీకి సంబంధించినటువంటి కార్యకర్తలందరూ కూడా సందర్శిస్తారు. సో ఒకరోజు అక్కడే బస చేసి సో ఆ జిల్లాలో, ఆ గ్రామాల్లో ఉండేటటువంటి అనేక సమస్యల్ని అధ్యయనం చేస్తూ మేము మా కాళ్ళ మీద స్వతంత్రంగా నిలబడేటట్టుగా మేము ప్రణాళికని ఏర్పరచుకున్నామని చెప్పారు. సో ఈ ప్రకటన చూసిన తర్వాత బహుశా వారి పొత్తును అనేటటువంటి ఆశలు గల్లంతైనట్టుగానే కనిపిస్తున్నాయి. సో వారు పవన్ కళ్యాణ్తో కానీ చంద్రబాబు నాయుడుతో కానీ పొత్తు పెట్టుకోకుండా రాష్ట్రంలోని 21,000 గ్రామాల్లో భారతీయ జనతా పార్టీకి కార్యకర్తలు లేకపోయినా సరే ప్రతి గ్రామంలో వారి యొక్క జెండా ఎగరాలి అనేటటువంటి తాపత్రయంతో ఉన్నట్లుగా కనిపిస్తోంది. చూద్దాం, ప్రధానమంత్రితో చర్చలు జరిపిన తర్వాత రాష్ట్రపరంగా వచ్చేటటువంటి అనేక అంశాలే కాకుండా రాజకీయ పరంగా జగన్మోహన్ రెడ్డి గారు ఏం సాధించుకొచ్చారనేటటువంటిది భవిష్యత్తులో మనకు తెలిసేటటువంటి అంశం. అదే రకంగా భారతీయ జనతా పార్టీతో పొత్తు అనేటటువంటిది పొడిచేటటువంటి అవకాశం ఉందా, లేదా మరొక 2 రోజుల్లో పవన్ కళ్యాణ్, చంద్రబాబు నాయుడు ఇద్దరే కలిసి వెళ్తారా, లేదా ముగ్గురు కలిసి మరొకసారి మహాకూటమికి సంబంధించినటువంటి ఏదైతే ఫలితాలు వచ్చినాయో అదే ఫలితాలను మళ్ళీ అనుభవిస్తారా రాబోయేటటువంటి కాలంలో మనం చూడాల్సినటువంటి అంశం.